వెల్కమ్ బ్యాక్. టీ హబ్ పరువు తీసి పారేస్తుంది రేవంత్ సర్కార్. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ వన్నె తగ్గిస్తుంది. స్టార్టప్లకు కేంద్రమైన టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చింది. టీ హబ్లో 1S పేరుతో స్పిరిచువల్ ప్రోగ్రాం నిర్వహించింది. కల్కి భగవాన్ కుమారుడు శ్రీకృష్ణజీ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒకప్పుడు స్టార్టప్ ఐడియాలు ఎంటర్‌ప్రెన్యూర్ల చర్చలతో కలకలాడిన టీ హబ్లో ఇప్పుడు భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలంటూ సర్కారు వింత పోకడలు పోతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ను చూసి యావత్ ప్రపంచమే అబ్బురపడింది. టీ హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ పేరును ప్రపంచమంతా మారుమోగించారు నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్. ఐటీ దిగ్గజాలను, బడా పారిశ్రామికవేత్తలను టీ హబ్కు తీసుకొచ్చి మన ఘనత చాటారు. గతంలో రతన్ టాటా, సత్యనాదెల్లా, ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలు టీ హబ్ను సందర్శించి ఔరా అన్నారు. స్టార్టప్ల ప్రోగ్రాంలు, ఇన్నోవేషన్ ఐడియాలు జరిగే చోట ఇప్పుడు స్వామీజీల స్పిరిచువల్ ప్రోగ్రామ్స్కు అనుమతులు ఇచ్చి టీ హబ్లోకి స్వామీజీలు, బాబాలను పంపింది రేవంత్ సర్కారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై హైదరాబాద్ ఐటీ వర్గాలు నివ్వెరపోతున్నాయి. ఇప్పటికీ చేసింది చాలు, హైదరాబాద్ పేరు ఇంకా చెడగొట్టవద్దంటూ సర్కారుకు సూచనలు చేస్తున్నారు. టీ హబ్ పరువు తీసి పారేస్తుంది రేవంత్ సర్కారు. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ వన్నె తగ్గిస్తుంది. స్టార్టప్లకు కేంద్రమైన టీ హబ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వంలో టీ హబ్కు వన్నె తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్పిరిచువల్ ప్రోగ్రాంలకు వేదికగా మార్చుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఐటీ నిపుణులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ఐటీ వర్గాల నుంచి ఎలాంటి జవాబులు వస్తున్నాయి? ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రతిష్ట కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన వ్యాఖ్యలు, తన నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ పరువు తీసే విధంగానే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి టీ హబ్ ఏదైతుందో, నాటి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ తన ఆలోచనలోంచి పుట్టినటువంటి, కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టినటువంటి ఐటీ హబ్ ఏదైతే ఉందో, పూర్తిగా టెకీలు కావచ్చు, ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ నిర్ణయాలు కావచ్చు, తమ ఆలోచనలు, తమ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో, ఒక కొత్త స్టార్టప్ ను ఏర్పాటు చేయాలన్నా ఎంటర్‌ప్రెన్యూర్స్ కు సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఇందులో నిర్వహించుకోవచ్చు. తమ ఆలోచనలకు సంబంధించి ఒక ఎంప్లాయీగా కాదు, ఒక కంపెనీగా ఎదిగి తాను ఒక 100 మందికి ఉద్యోగం కల్పించే దిశగా ఎదగాలంటూ కూడా తనకు సంబంధించినటువంటి టీ హబ్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ టీ హబ్ ఉంది. కానీ గత 10 ఏళ్లలో ఐటీ రంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక వెలిగినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కనుమరుగైనటువంటి, కళావిహీనంగా మారినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ టీ హబ్ లో కల్కి భగవాన్, ఎవరైతే అమ్మ భగవాన్ గా చెప్పుకున్నటువంటి ఆ దంపతుల కుమారుడు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణజీ ఇందులో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కాసేపటి క్రితమే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాము. అక్కడ వృద్ధులతో పాటు కొంతమంది యువ టెకీలు కూడా అందులో పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి ఐటీ కార్యక్రమాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, స్టార్టప్ కంపెనీలు, ఆంటర్‌ప్రెన్యూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలకు కొత్త రూపు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఆ సలహాలు ఇవ్వచ్చంటూ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి టీ వర్క్స్ కావచ్చు, టీ హబ్ కావచ్చు, అవన్నీ కూడా ఈ కంపెనీలన్నీ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి గత 10 ఏళ్లలో కనిపించాయి. కానీ గత 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ కూడా ఒక కంపెనీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ ఉన్న కంపెనీలు కూడా దాటిపోయాయి. భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని కూడా ఇందులో నిర్వహించడం అంటే పూర్తిగా ఐటీ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. అటు ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు కావచ్చు, ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తాను కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పూర్తిగా తగ్గించే విధంగా తన నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి గతంలో ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నాడు కృషి చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మిస్ వరల్డ్ పోటీల పేరుతో
రాష్ట్ర ప్రతిష్టను కావచ్చు, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కాసేపటి క్రితమే అది దాదాపు ప్రారంభమైంది. దాదాపు 1 అవర్ పాటు, 1 గంట పాటు ఏదైతే ఇంట్రొడక్షన్ కార్యక్రమం చేపట్టారు. 11:30కి ఆ శ్రీకృష్ణజీ వచ్చారు. అందులో ఏదైతే స్ట్రెస్ కు సంబంధించి కావచ్చు, మానవులకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలను దీంట్లో చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఐటీ రంగం ఈ పరిస్థితికి దాపరించడానికి కారణం రేవంత్ రెడ్డి. గతంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఉద్యోగులంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే పూర్తిగా దాన్ని ప్రతిష్టను కావచ్చు, దాని ప్రాచుర్యం కావచ్చు, దాని ప్రాధాన్యతను కూడా తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక వెలిగినటువంటి ప్రాంతం ప్రస్తుతం కళావిహీనంగా మారినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భజన కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పర్మిషన్లు ఇచ్చారంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.